అమ్మయ్యా, అయితే మీరేం ఫీల్ అవ్వలేదన్నమాట. ఈ విషయం గురించి రాత్రంతా ఆలోచిస్తూ నేను సరిగ్గా నిద్రపోలేదు. అయ్యో, ఈ మాత్రం దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటావా? సరే, అదొదిలే. నువ్వు చెప్పాలనుకున్న పర్సనల్ విషయం ఏంటో చెప్పు. ఏ విషయం సార్? అన్నయ్య ఇంతసేపు మాట్లాడుతున్నాడేంటి? ఫోన్లే, నేనే కదా మాట్లాడుకోమన్నాను. అదే, ఏదో పర్సనల్ విషయం చెప్పాలన్నావు కదా. పర్సనల్ విషయం అనలేదు సార్, పర్సనల్ గా మాట్లాడాలి అన్నాను. అలాగా, ఇంతకీ ఏంటది? చెప్పాను కదా సార్, సెల్ఫీ విషయంలో సారీ చెప్పాను కదా. అంతేనా? మరి మీరేమనుకున్నారు? అబ్బే అబ్బే, ఏం లేదు, నేను కూడా ఇదే అయి ఉంటుంది అనుకున్నాను. 5 నిమిషాలు మాట్లాడుకోండి అంటే 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. చూద్దాం ఇంకెంతసేపు మాట్లాడుకుంటారో. అన్నయ్య, 5 నిమిషాలు మాట్లాడుకోమంటే గంటన్నర మాట్లాడుతూ నన్నే మర్చిపోతావా? ఇంటికి రా, నీ పని చెప్తాను. అయ్యో వైష్ణవి, మర్చిపోయా, నాతో పాటు మా చెల్లెలు సంధ్య కూడా వచ్చింది. ఓ అలాగా. అయ్యో పాపం, ఎంతసేపని వెయిట్ చేస్తుందో. నీతో మాట్లాడుతుంటే అన్ని మర్చిపోతాను కదా వైష్ణవి. ఏంటి సార్? అదే, మాటలో పడి టైం చూసుకోలేదు అంటున్నాను. సరే, నేనుంటాను. బాయ్ బాయ్. ఏం చెయ్యను మావయ్య, మిమ్మల్ని నమ్ముకుని సంవత్సరాలు గడుస్తున్నాయి గాని వైష్ణవి మాత్రం దొరికి చావట్లేదు. ఇంకా లాభం లేదనుకుని నేనే కనిపించిన కాలేజీలు, ఆఫీసులన్నీ వెతుకుతున్నాను. కనిపించిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నాను. ఇన్నేళ్లు మీరు కూడా వచ్చారు కదా, ఏం జరిగింది? విషయం ఈ ఇంచు కూడా కదలలేదు. సరే, మీ ప్రయత్నాలు మీరు చేయండి, నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఇప్పుడు వైష్ణవి చదివే ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాను. తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని నాకు ఆశగా ఉంది. కనపడితే అక్కడికక్కడే చంపి పారదొబ్బేస్తాను. ఏంటండి, ఫోన్ మాట్లాడుతూ నడి రోడ్డులో నడుస్తున్నారేంటి? నేను రాకపోయుంటే ఆ కారు వాడు మిమ్మల్ని డాష్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. సారీ అండి, నేను చూసుకోలేదు. ఏదో సీరియస్ టాపిక్ ఫోన్లో మాట్లాడుతూ నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోయాను. రోడ్డు మీద వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. చెప్పాను కదా, ఏదో సీరియస్ టాపిక్.
మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. దెబ్బలేమైనా తగిలాయా? నో నో నో, ఐఎమ్ ఫైన్. థ్యాంక్ గాడ్. ఎలా వచ్చారు? అక్కడ నా కారు ఉంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. అవును, ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారా? ఇది ఈ రోడ్లో కాదండి, ఆ పక్క రోడ్లో ఉంది. నిజానికి ఈ ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి తీసేశారు. అలాగా? ఎక్కడికి మార్చుంటారు? అది నాకు తెలీదు. నేను చూసి 2 ఏళ్లు దాటింది. ఇక్కడెవరికీ ఐడియా ఉండకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అయ్యో, ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా టెన్షన్లో ఉన్నట్టుంది. ఈ బ్యాగ్ ఎలాగైనా ఈ అమ్మాయికి ఇచ్చేయాలి. కానీ ఎలా? పేరు కానీ అడ్రస్ కానీ ఏం తెలియదే. ఇంటికి వెళ్ళి ఆలోచించడం బెటర్. నా పేరు నాగాంబిక. ఎవ్వరూ మనల్ని గెలవకూడదు, గెలిచిన వాళ్ళని వదలకూడదు. చూడండి, చదరంగం ఈ సోమవారం నుంచి ప్రారంభం. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నావు. చూడ్డం దేనికి? నేను ఎలాగో వస్తాను కదా. కానీ ఎప్పుడు వస్తావా? నీ చెల్లెల్ని ఎలా కన్విన్స్ చేస్తావా అని. సంధ్యను కన్విన్స్ చేయడం దేనికి? అసలేం జరిగింది? ఏం జరిగిందో ఏమో. నీ ముద్దుల చెల్లెలు దేనికో అలిగి కూర్చుంది. అసలు భోజనానికి రమ్మన్నా కూడా రాలేదు. ఏంటి, సంధ్య భోజనం చేయలేదా? మరి అలాంటప్పుడు నాకు కాల్ చేయాల్సింది కదా. అప్పుడే వచ్చాను కదా. ఈ మధ్య సంధ్య ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తోందిరా. అసలు అదెందుకు కలిగిందంటావు? అదేంటో నాకు తెలుసు గాని భోజనానికి ఏర్పాట్లు చేయండి. సంధ్య నేను తీసుకొస్తాను కదా. వెళ్తున్నట్టుగా చూద్దాం. నా బంగారు చెల్లెలు ఎందుకు కలిగిందో నాకు బాగా తెలుసు. నువ్వు పో అన్నయ్య, నీతో మాట్లాడను. సారీ బంగారం, ఏం చేయను. వైష్ణవి కనిపించిందంటే ప్రపంచం మర్చిపోతున్నాను. టైం తెలియట్లేదు. తనతో ఉన్నంతసేపు ఒంట్లోకి ఏదో కొత్త ఎనర్జీ వచ్చినట్టుంటుంది. ఏదో సాధించినంత ఆనందం. అందుకే నిన్నలా మర్చిపోయానురా. ఐఎమ్ రియల్లీ సారీ. కావాలంటే గుంజలు తీస్తాను. అయ్యో అన్నయ్య, అంటే నన్ను క్షమించినట్టేగా? నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. నీకెలాంటి భార్య దొరుకుతుందో అని టెన్షన్ పడేదాన్ని. తనని చూశాక చాలా మంచి అమ్మాయి అని నా మనసు చెప్పింది. మీ జోడీ కూడా చాలా చాలా బాగుందన్నయ్య. అన్నయ్య, ఇక నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైష్ణవికి నీ ప్రేమ గురించి చెప్పేశాయి. చెప్తానమ్మా, కానీ తను ఒప్పుకుంటుందా? తప్పకుండా ఒప్పుకుంటుందన్నయ్య. తను నీతో మాట్లాడుతున్న విధానం చూశాక తను కూడా నిన్ను ఇష్టపడుతుందనిపిస్తుంది. కానీ ఆడపిల్ల అంత తొందరగా ఓపెన్ అవ్వదన్నయ్య. నువ్వు చెప్పే ఓకే చేస్తుంది. నా ఆశీర్వాదం కూడా నీకు ఫుల్గా ఉంటుంది.
చెప్తానమ్మా. వీలు చూసుకొని నా ప్రేమనంతా చెప్తాను. ఈ బ్యాగ్ ఆ అమ్మాయికి ఇవ్వడం ఎలా? ఇందులో తన అడ్రస్ ఏమైనా ఉంటుందేమో చూస్తా. ఏం దొరకలేదే. ఎలా? వైషు, ఏంటమ్మా భోజనానికి పిలిచినా రాకుండా ఏం చేస్తున్నావు? తాతయ్య, ఈ బ్యాగ్ ఎవరో అమ్మాయి మర్చిపోయింది. తనకిచ్చేయాలి. బట్ అడ్రస్ తెలీదు. తన ఫోన్ నెంబర్ కూడా తెలీదు. అలాగా? పోనీ ఇంతకు ముందు తను ఎక్కడైనా చూసావా? లేదు. మరి ఈ బ్యాగ్ ఎలా మర్చిపోయింది? తను కారులో వెళ్తుంటే కింద పడిపోయింది. కారులోంచి పడిందా? అవును తాతయ్య. అయితే కార్ నెంబర్ చూసావా? చూశాను, కానీ నెంబర్ గుర్తు రావట్లేదు. ఆలోచించమ్మా, బాగా గుర్తు చేసుకో. ఆ, గుర్తొచ్చింది. ఉండు, ఇప్పుడే కనుక్కుంటాను. హలో, నమస్తే సార్. నా పేరు రంగనాథ్. రోడ్డు మీద ఒక అమ్మాయి కారులో వెళ్తూ తన బ్యాగ్ పడేసుకుంది సార్. నేను కార్ నెంబర్ చెప్తాను, కాస్త తన అడ్రస్ చెప్పగలరా? ఆ బ్యాగ్ ఆ అమ్మాయికి తిరిగిచ్చేయాలి సార్. అలాగే సార్, మీరు కార్ నెంబర్ చెప్పండి. సార్, నోట్ చేసుకోండి సార్. ఒక్క నిమిషం సార్. వైషు, వెళ్ళి పెన్ను పేపర్ పట్టరా. థ్యాంక్ యూ సార్. ఇదిగో మా అడ్రస్. ఎవరో పద్మజ అనే ఆవిడ ఇల్లట. ఆ కారు ఆ ఇంటి వాళ్ళదేనంట. అంటే ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉంటుందేమో. ఈ అడ్రస్కి వెళితే అన్నీ తెలిసిపోతాయి. తాతయ్య, నువ్వు జీనియస్. చిటికలో అడ్రస్ పట్టేశావు. నేను ఇప్పుడే వెళ్ళి బ్యాగ్ ఇచ్చేసి. అలాగేనమ్మా. హాయ్ వైషు, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎవరో ఒక అమ్మాయి బ్యాగ్ పడేసుకుంది. ఇచ్చి రావడానికి వెళ్తున్నా. ఏ ఆగు, ఎవరా అమ్మాయి? ఎక్కడ పడేసుకుంది? కార్లో వెళ్తూ పడేసుకుంది. క్లియర్గా చెప్పవే. ఏదో అడ్రస్ కావాలని కార్లో వచ్చి నన్ను అడిగింది. అడ్రస్ చెప్పాను. వెళ్ళిపోతూ బ్యాగ్ పడేసుకుంది. దానికి నువ్వెళ్ళి ఇవ్వడం ఎందుకే? ఎవరితోనైనా పంపించొచ్చు కదా. నిజమేనమ్మా, నాకు ఈ ఐడియా రాలేదు. ఎవరు వెళ్తే ఏముంది తాతయ్య, అయినా జాగ్రత్తగా తిరిగి ఇచ్చేయడం మన బాధ్యత. నువ్వేం అడిగి తీసుకోలేదు కదే జాగ్రత్తగా తిరిగి ఇచ్చేయడానికి. సుప్రియా, ఏంటి ఈ లాజిక్స్? లాజిక్ కాదే, నీ గురించి ఆ భూమి తన మేనమామ వెతుకుతున్నారు కదా, నీకు తెలుసు కదే. ఈ అమ్మాయి ఎవరో ఏంటో. ఇలా ఇవ్వమ్మా. పద్మజ. నరసింహ భార్య పేరు కూడా పద్మజ కదా? అంటే ఈ బ్యాగ్ పడేసుకున్న అమ్మాయి ఖచ్చితంగా భూమి అయి ఉంటుంది. మై గాడ్. అంటే అంటే భూమి వైష్ణవం చూసిందా? ఇద్దరూ కలుసుకున్నారన్నమాట. ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిందన్నమాట. నో, ఏమైంది తాతయ్య? అది ఏమి లేదమ్మా, ఏదో గుర్తొచ్చింది అంతే. వైష్ణవి, అసలే రోజులు బాగాలేదు. ఈ బ్యాగ్ ఇవ్వడానికి నువ్వు వెళ్ళడం దేనికి? సుప్రియ చెప్పినట్టు ఎవరికైనా ఇచ్చి పంపించేద్దాం. అలా పంపించడం బాగుండదు తాతయ్య. బాగానే ఉంటుందమ్మా. మన వీధి చివర షాపులో ఒక కుర్రాడు ఉంటాడు కదా, వాడు చాలా మంచివాడు. వాడికిచ్చి పంపించేద్దాం. సరే, నేను వెళ్ళి ఆ కుర్రాడికి ఈ అడ్రస్ బ్యాగ్ ఇచ్చి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇచ్చేసి రమ్మని చెప్తాను. సరేనమ్మా, వెళ్ళిరా. సుప్రియ, నువ్వుండు, నేను 2 నిమిషాల్లో వస్తాను. అలాగే. సుప్రియ,
నువ్వు రావటం వల్ల చాలా మంచి జరిగింది. ఎలా తాతయ్య? ఆ అడ్రస్ పద్మజ అనే ఆవిడ పేరు మీద ఉంది. నరసింహ భార్య పేరు కూడా పద్మజే. బ్యాగ్ పోగొట్టుకున్న అమ్మాయి కూడా ఖచ్చితంగా భూమి అయి ఉంటుంది. అయితే అనుమానమే లేదు తాతయ్య, మీరన్నది నిజమే. భూమి గ్యాంగ్ అడ్రస్లు వెతుక్కుంటూ తిరుగుతున్నారు. మొత్తానికి గండం గడిచింది. నా బ్యాగ్ ఎక్కడ పడిపోయిందో ఎంతకీ గుర్తుకు రావట్లేదు. దాంట్లో డబ్బేమైనా ఉందా అమ్మా? లేదమ్మమ్మా, కానీ అంతకు మించి విలువైన గోల్డ్ చైన్ ఉంది. అది అమ్మది, తన గుర్తుగా. అదెప్పుడూ గుర్తుగా నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. అది నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటే అమ్మ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అయ్యో, అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావమ్మా? నువ్వు ఆ వైష్ణవ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. అసలే టెన్షన్లో ఉన్నాను. అనవసరంగా ఇప్పుడు వైష్ణవి టాపిక్ తీసుకురాకమ్మమ్మా. హలో, ఎవరు? నమస్తే అండి, ఇది పద్మజ గారి నెంబరే కదా? అవును, పద్మజనే మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పడేసుకుంది, అది నాకు దొరికింది. ఏంటి, ఆ బ్యాగ్ నీకు దొరికిందా? ఏంటి బ్యాగ్? ఎవరు? ఫోన్ ఇలా ఇవ్వు. హలో, చెప్పండి. ఆ బ్యాగ్ మీదే కదూ? అవును, మీకెలా దొరికింది? మీరు నన్ను రోడ్ మీద అడ్రస్ అడిగి వెళ్తున్నప్పుడు మీ కారులోంచి కింద పడింది. డోంట్ వరీ, బ్యాగ్ సేఫ్గా నా దగ్గరే ఉంది. మీ అడ్రస్ చెప్పండి, నేను వచ్చి తీసుకుంటాను. పర్వాలేదండి, నేనే మీ ఇంటి వైపు వస్తున్నాను. నాకు అటువైపు చిన్న పనుంది, దానికోసం రావాల్సింది. నా అడ్రస్ మీకు తెలుసా? తెలుసు, మీ కార్ నెంబర్తో ఆర్టీఏలో అడ్రస్ పెట్టుకున్నాను. ఈ నంబర్ కూడా ఆర్టీఏ వాళ్లే ఇచ్చారు. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇంటి దగ్గరే ఉన్నారా? నేను ఇంటి దగ్గర ఉన్నాను, మీకోసం వెయిట్ చేస్తాను. అలాగే, నేను వస్తున్నాను. ఏమన్నారమ్మా? ఎవరో అమ్మాయి, తనకి దొరికిందంట, తీసుకుని వస్తుంది. అమ్మాయ్యా, ఒక టెన్షన్ తీరిపోయింది. ఎవరితోనో బ్యాగ్ పంపిస్తానని చెప్పి నువ్వు వెళ్తానంటావేంటి? వద్దని చెప్తున్నాం కదా. అలా వద్దే, ఎందుకంటే ఈ బ్యాగ్లో గోల్డ్ చైన్ ఉంది. లేదంటే పక్కింటి కుర్రాడితో పంపించేదాన్ని. ఆ చైన్ గుర్తొచ్చి అలా ఎవరి చేతో పంపించడం మంచిది కాదని తిరిగొచ్చేశాను. అయితే ఇప్పుడు ఏమంటావ్? బ్యాగ్ ఇచ్చేసి వస్తా. అక్కడ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వస్తానని చెప్పాను కదా. వైష్ణవి చెప్తుంటే వినేలా లేదు. టైంకి తాతయ్య కూడా ఇంట్లో లేరు. వైష్ణవిని ఎలా ఆపడం? తాతయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది భూమి అయ్యుంటుంది. వైష్ణవి నేరుగా పులి నోట్లోకే వెళతానంటోంది. దీన్ని ఎలా ఆపడం? ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్ళక తప్పదంటావా? తప్పదు, నేనే వెళ్ళాలి. ఎవరి చేతనో ఇచ్చి పంపించడానికి నేను ఒప్పుకోను. నీ రెస్పాన్సిబిలిటీ తగలయ్యా. ఇంత మొండిదానివేంటే నువ్వు? వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నేను కూడా నీతో పాటు వస్తాను, పదా. నువ్వెందుకే? చీకటి పడిందంటే ఇంటికి వెళ్ళడం నీకు కష్టమవుతుంది. నా తంటాలు నేను పడతాలే, పదా. సరే, నీ ఇష్టం, పద. ఇదే పద్మజ గారిల్లు. నువ్వేంటి టెన్షన్గా ఉన్నావు? అబ్బే, ఏం లేదు. కుక్కలేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా.
అవన్నీ ఇక్కడ లేవులే కానీ పద. దేవుడా, ఈ ఇంట్లో భూమి లేకుండా చూడు, వైష్ణవి ఏ ప్రమాదంలో పడకుండా చూడు. మై గాడ్, ఇది భూమి ఉండే ఇల్లన్నమాట. నా అనుమానం నిజమైంది. ఇద్దరం ఏకంగా పులిబోనులోకే వచ్చాం. పద్మజ గారు, పద్మజ గారు, హాయ్ అండి. కమ్ కమ్ కమ్, కూర్చోండి. మీకోసమే చూస్తున్నాను, కూర్చోండి ప్లీజ్. కమ్. ఇదిగోండి మీ బ్యాగ్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరే స్వయంగా తెచ్చిచ్చారంటే అన్నీ ఉంటాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే.